తీయగా చల్లగా. సాయి చరిత. సాయి చరిత ఏ ఊరు? అనంతపురం సార్ మాది. ఇప్పుడు నేను స్కూల్లో సాయి చరిత అని పిలుస్తారా, సాయి అని పిలుస్తారా, చరిత అని పిలుస్తారా? సాయి చరిత, చరిత అని పిలుస్తుంటారు. ఇంట్లో ఇంట్లో అమ్మ చరిత అని పిలుస్తుంది, నాన్న చరితలు అని పిలుస్తారు సార్. చరితలు. నిక్ నేమ్ అట్లాంటిది ఏం లేదా నీకు? చెర్రీ అని పిలుస్తారు. చెర్రీ నీకు ఇష్టమే, చెర్రీ అని పిలుస్తే. ఎవరు పిలుస్తారు అలా ఇంకా నిన్ను? మా బంధువులు, ఫ్రెండ్స్ అందరు పిలుస్తుంటారు సార్. చెర్రీ. ఏ పాట పాడబోతున్నావు? నీ నీ చాయిస్ ఏంటి ఇవాళ? నేను ఈరోజు పాడబోయే పాట సంకురాత్రి కోడి. ఆల్ ది బెస్ట్ చెర్రీ. థ్యాంక్ యూ సార్. బాగా పాడు. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో ముర్రో, నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చిన తాకవద్దయ. రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చిన తాకవద్దయ. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఆకు వక్క వేసిన నోరు పండదేమి, ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామి. స్వర్గ సుఖం పొందేటి దారి సూపవేమి, వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగా పెరిగే నెలలు నిన్న నువ్వు. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యు మొర్రో, మేడమెత్తలేలా చెట్టు నీడ మేలు, మెత్తదిండు కన్నా ఉత్త చాప మేలు. ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెల్లవారు, చెప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా, సాహసాలు చేస్తే చల్లబడిపోనా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో, నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చిన తాకవద్దయ. రెండు మూరల పాలు పెయ్య
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. హుమా 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 హుమా. సాయి చరిత, నమస్తే సార్. చక్కగా ఉందమ్మ నీ వాయిస్, చాలా ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ సార్. సాయి చరిత అంటే పారాయణ చేస్తారు. సాయి చరిత పారాయణ అదేనా? అంటే నా పేరు చాతో స్టార్ట్ అవ్వాలని చరిత అని పెట్టారు సార్. ఓకే. అండ్ మా అమ్మ వాళ్ళకు సాయిబాబా భక్తి ఎక్కువ సార్, సో సాయి. అండ్ లక్ష్మి అనేది మా అమ్మమ్మ పేరు సార్, సో లక్ష్మి సాయి చరిత. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 21 రోజులు కానీ అట్లా పారాయణ చేస్తారు, తెలుసా నీకు? సాయి అవును చరిత్ర సార్. అది నువ్వు చేసావు ఎప్పుడైనా? లేదు సార్. మరి చేయాలిగా. సార్థక నామధేయం ధైర్యాలు అవ్వాలంటే మరి చేయాలిగా. అనిపించలేదు నీకు ఇప్పుడు అట్లాగా? అంటే పూజ చేస్తాను సార్, పారాయణం అలా ఓకే. లేదు. చేసి చూడు 21 డేస్. ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అది దేంతో స్టార్ట్ అవ్వాలి? మన పేరుతో స్టార్ట్ అవ్వాలి, అంతేగా? అవును సార్. ఆయన చాలా పేరు గడించారంటారు. అంటే ఏంటి? పేరు అట్లాగే ఉంటుంది, ఆ పేరు అందరికీ తెలియడమే కదా. సో అది నువ్వు ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నీకు అది ఒక మంత్రంలా పనిచేస్తుంది. సంక్రాంతి కోడి పాట చాలా చక్కగా ఉంది. అది ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచిన పాట, మధుశ్రీ పాడింది కదా. అవును సార్. కుయ్యో ముర్రో అనేది ఇంత స్వరయుక్తంగా, ఇంత మెలోడియస్గా ఉంటుందని ఆయన నిరూపించారు. నువ్వు మళ్ళీ నిరూపించావు. థ్యాంక్ యూ చాలా సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ నిక్నేమ్ నువ్వు తింటూ ఉండొచ్చు. చెర్రీ తిన్నావు ఎప్పుడన్నా? తిన్నాను సార్. బాగుందా? స్వీట్గా ఉందా, కొంచెం పులుపుగా ఉందా? స్వీట్గా ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. నువ్వు నీ పాటలు కూడా ఈ ఎపిసోడ్స్లో స్వీట్గా ఉండాలి, చెర్రీలాగా స్వీట్గా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సాయి చరిత, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. ముఖ్యంగా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అన్నప్పుడల్లా బాగా పాడావు. చరణాల్లో కూడా బాగా పాడావు. కాకపోతే చాలా చోట్ల ఇంకా పాట యొక్క ఉద్దేశాన్ని ఇంకా పలికించాలి, ధ్వనింపచేయాలి నీ గొంతులో. అది ఖచ్చితంగా ముందు ముందు ఇంకా సవరించుకొని నేర్చుకుంటావని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాటలో మొదటి చరణంలో వేటూరి గారి ఎంత గమ్మత్తుగా రాశారంటే, వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగా పెరిగే అన్నారు. అంటే నెల తప్పి నెలలు నిండుతున్నప్పుడు పొట్ట పెరుగుతుంది కదా, దాన్ని వడ్డీ పెరగడంతో సూచించారు ఆయన. ఎంత సరసమైన ఒక భావన, రసాత్మకమైన భావన అది. వేటూరు గారు అద్భుతంగా రాశారు. మధుశ్రీ గారు కూడా చాలా బాగా పాడారు. రెహమాన్ గారు ఇంకా స్వరాలు చెప్పక్కర్లేదు. పాట యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా నువ్వు ధ్వనింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడుగులు వేస్తున్నావు మెల్లిమెల్లిగా, సరేనా? చరిత, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. నువ్వు మాట్లాడడానికి, పాడడానికి గొంతులో వేరియేషన్ ఏమీ కనిపించట్లేదు. బాగుంది. అంటే అలా ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట, చాలా గమ్మత్తైన పాటను, చాలా అల్లరి పాట సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. దట్ షోస్ యువర్ పర్సనాలిటీ టు. నువ్వేమీ చాలా నార్మల్గా అమాయకత్వంతో అట్లా ఏమీ ఉండవు. ఇంట్లో చాలా అల్లరి చేస్తావని ఇండైరెక్ట్గా చెప్పేసావు. ఖచ్చితంగా మ్యామ్. ఓకే, మార్క్ కూడా వేసేసావు దానికి. వెల్కమ్ టు పాడతా తీయగా నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నీకు నీ జర్నీ చాలా బాగుండాలి ఇక్కడ అని కోరుకుంటున్నాను. శృతి చూసుకుంటూ ఉండు, ఓకే? శృతి కన్సిస్టెన్సీ, పాట మొత్తం నిలబడటం లేదు. కొన్ని చోట్ల ఫ్లాట్ అవుతుంది, కొన్ని చోట్ల ఎస్పెషల్లీ నీ గాత్రధర్మానికి ఏంటంటే కొంచెం షార్ప్గా ఉండటం మూలంగా హై నోట్స్ పలుకుతున్నప్పుడు ఆ స్వరస్థానం ఆ స్థానంలో చేరటం లేదు. ఇద్దరు షార్ప్ అవుతుంది ఆర్ ఫ్లాట్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అంటే సాధన. క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సినిమా పాట పాడటం అనేది చాలా కాంట్రాస్ట్, అది చాలా వేరియేషన్. సో ఇది సాధనతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ వెల్. షూర్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ థ్యాంక్ సాంగ్. యూ.